ఇచ్చాను మన్నే సాంబశివరావు గారికి 2 కిలోలు MTU 1140 రకం, అది MTU 1140. ఇదేంటంటే 140 నుంచి 140 రోజుల పంటకాలం ముంపును తట్టుకుంటుంది. అంటే మనం వెదజల్లే పద్ధతిలో, ఇప్పుడు వెదబెట్టే పద్ధతిలో వరి సాగు చేస్తున్నాం కదా, సాగు చేస్తున్న తర్వాత 2 వారాల పాటు నీళ్లు ముంపు గురైనా కూడా తట్టుకునేటటువంటి రకం. మరి దీని యొక్క గుణగణాలు మనం పరిశీలించుకుంటే హెక్టార్కి 6 టన్నులు దిగుబడి రావడానికి అవకాశం ఉంది. పంటకాలం వచ్చి 140 నుంచి 145 రోజులు పంటకాలం, అంటే కరెక్ట్గా మనకి సరిపోయింది. ఇది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సరిపోతుంది. అట్లా దీని గుణగణాలు మనం పరిశీలిద్దాం. దీన్ని సపరేట్గా ఒక 10 సెంట్లలో నాటి దాని యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, దిగుబడి, పిలకలు తొడిగే లక్షణం ఎలా ఉంది, దోమపొడను తట్టుకుంటుందా లేదా, ముంపును తట్టుకుందా లేదా, అగ్గి తెగులను తట్టుకుంటుందా లేదా, ఇట్లా ఇవన్నీ కూడా పరిశీలించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి అది. తర్వాత ఇప్పుడు మనం డిస్కషన్ జరిగేటప్పుడు నాకు కొన్ని మైండ్లో కొన్ని ఆలోచనలు వచ్చినాయి. నేను ఈ మధ్య బస్సులో వెళ్తుంటే రాజమండ్రి అంటుంది, థాయిలాండ్ వెళ్ళిపోయి చిన్నప్పుడే వేరే దేశంలో, థాయిలాండ్ అనే దేశంలో స్థిరపడ్డారు వాళ్ళు. అక్కడ వాళ్ళు చేస్తుంది వ్యవసాయం. వాళ్ళ మిస్సెస్ డాక్టర్, ఈయనేమో వ్యవసాయదారుడు. ఇద్దరిలో ఎవరికి ఇన్కమ్ పెంచి ఉంటుంది మామూలుగా మన లెక్క ప్రకారం అయితే డాక్టర్కే పెంచి ఉండాలి, కానీ అక్కడ ఈయన ఎక్కువ సంపాదిస్తున్నాడు. వ్యవసాయం కూడా కొద్దిగా సేంద్రియ వ్యవసాయం, రసాయనిక ఎరువులు వాడరండి వాడు. అయితే అక్కడ ఖర్చు ఎకరానికి వచ్చి 40,000, మనకి ఇక్కడ ఎకరానికి వచ్చి 20,000. అంటే రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఖర్చు తగ్గుతుంది, అందులో డౌట్ లేదు. కానీ అక్కడ వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే 40,000 ఎకరాన్ని పెట్టి పండించినా కూడా అతను చాలా లాభంగా దాన్ని అమ్ముకోగలుగుతున్నాడు వేరే ఇతర దేశాల్లో. రేట్ ఎక్కువ, హై ప్రైస్ అనమాట. ఇప్పుడు మనకులాగా ఇక్కడ మీడియేటర్స్ మీద, బ్రోకర్స్ మీద మనం ఆధారపడి ధాన్యం అమ్మటం అది ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్లో సమాచారం చూసుకుంటున్నారు, ఏ దేశాల్లో కావాలో ప్రోడక్ట్ చూసుకుంటున్నారు, అతనికి ఎంత కావాలో క్వాంటిటీ ముందుగానే చెప్తున్నాడు, ఆ క్వాంటిటీని మీరు పండించేస్తున్నారు అంతే. 1000 ఎకరాలు ఏం కాదు, ఉన్నాయి మనకన్నా కూడా పెంచే, బట్ అంటే ఐరోపా దేశంతో పోల్చుకుంటే తక్కువే. థాయిలాండ్ అనేది సుమారుగా మనకలాగానే చాలా చిన్న దేశం. అంటే ఇక్కడ చేస్తుంది ఏంటంటే ఎకరానికి 40,000 ఖర్చు అయినా కూడా వాళ్ళు ఎక్కువ అమ్ముకోగలుగుతున్నారు, ఎక్కువ రేటుకి అమ్ముకోగలుగుతున్నారు. అంటే అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో వాళ్ళు పండించగలుగుతున్నారు, ఎక్కువ ఉంటుంది. సో అలా నిదానంగా మన మార్కెటింగ్ వ్యవస్థ కనుక చేంజ్ అయితే మనం కూడా మరి వారు అన్నట్టుగా సేంద్రియ వ్యవసాయానికి స్లోగా టర్నప్ అవ్వచ్చు. అట్లా కాకపోయినా ప్రజెంట్ మనం చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇప్పుడు మనం నేరుగా ఎదపెట్టే విధానంలోకి వెళ్తున్నాం. వాళ్ళు ఖర్చు తగ్గించుకుంటున్నామా లేదా? అక్కడ డెఫినెట్గా ఖర్చు తగ్గుతుంది కదా. సో ఖర్చు తగ్గుతుందా, ఆటోమేటిక్గా మనకు లాభం పెరుగుతున్నట్టే. రెండవది, నారుమడిలో తీసుకునే సస్యరక్షణ చర్యలు తగ్గిపోతున్నాయి. నారుమడిలో గుళికలు వేస్తాము, బలం ముందు వేస్తాము, మళ్ళా ఫైటోటానిక్ పురుగు మందులు అవి చాలా కొడతాం. మనం దీంట్లో నేరుగా ఎదపెట్టే విధానంలో అయ్యే ఉండలేదు. సో అది కాకుండా డైరెక్ట్గా నారుమడిలో పెంచి వేరు తెగి నాటి అది 10 రోజులు పట్టి కోలుకోవడానికి ఈ టైం అంతా కూడా మనకు నేరుగా ఎదపెట్టే విధానంలో కలిసి వస్తాం. నేరుగా విత్తనం భూమిలో పట్టడం మూలాన ఎదపెట్టే విధానంలో వేరు లోతుగా వెళ్ళి ఎక్కువ పోషకాలు తీసుకుని బలంగా ఎక్కువ పిలకలు చేసి దుబ్బు బలంగా వస్తుంది, అందువల్ల దిగుబడి కూడా పెరుగుతూ ఉంది. ఇది మనం ఆచరిస్తున్నటువంటి టెక్నిక్. ఇది చాలా మంచి టెక్నిక్. కాబట్టి కంపల్సరీగా ఈ ఏడు వాతావరణం కూడా అనుకూలంగా ఉంది నాకు తెలిసి. లాస్ట్ టైం మనం కలుపు ముందు కొడదామంటే నీళ్ళు లేకపోవడం, తేమ లేకపోవడం ఇలాంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రాజెక్టులు నిండుతున్నాయి కాబట్టి వాటర్ రాదు అనేటటువంటి సమస్య లేదు. కాబట్టి ఇత్తనం పెట్టేసేస్తే వాటర్ వచ్చినప్పుడు మామూలుగా మనం వాటర్ పెట్టుకుని కల్టివేట్ చేస్తాం. కాబట్టి ఈ ఏడే దానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇటీవల కురిసినటువంటి వర్షాలు
మూలాన తేమ ఇంకా సరిగా ఆరకపోవడం వలన మీరు అన్నట్టు ఇందాక గొర్రెలు అక్కడక్కడ కొన్ని పాయింట్లు పూడుకుపోవడం అట్లా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఒక 2 రోజులు ఆగితే భూమి సెటరేట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం, ఇప్పుడు మనం ఇందాక సార్ గోరుచిక్కుడు గురించి అదే గమ్ము చిక్కుడు గురించి చెప్పారు. నా ఐడియా ఏంటంటే ఇక్కడ మనం పంటల సరళి చూసుకుంటే ముందు వరేస్తున్నారు, రెండో పంటగా మినుము కానీ మొక్కజొన్న కానీ వెళ్తున్నారు. సో అది అయిపోయిన తర్వాత భూమి ఏమవుతుంది, ఖాళీగానే ఉండదు. అప్పుడు నేను నా ప్లానింగ్ ఏంటంటే దుక్కే అంటే దున్నడానికి అవకాశం ఉంటే రోటావేటర్ వేసి దున్నుకుని నేల రెడీగా పెట్టుకుని మంచి వర్షం పడంగానే ఈ గమ్ము గోరు చిక్కుడు నాటుకుంటే పంటగా పనికి వస్తేనేమో పంటగా తీసుకుంటాం, లేదంటే తొక్కిచ్చి మళ్ళీ పచ్చి రొట్టెగా ఉపయోగించుకోవచ్చు. అట్లా చేస్తే ఎలా ఉండదు అనేది కొంచెం ఆలోచించండి. లక్గా అంటే ఎండాకాలం మనం అంటే ఈ పంట అయిపోయేదానికి జూను ఏప్రిల్ మే అవుద్ది కదా, మే నుంచి ఖాళీగానే ఉంటుంది. ఈ మే జూన్ జూలైలో పెద్ద వర్షపాతం ఏమి ఉండదు. మే జూన్లో పడదు, జూన్లో కూడా వర్షపాతం తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలల్లో ఈ గమ్ము గోరు చిక్కుడుకి కావాల్సిన వాతావరణం కూడా ఏంటంటే ఎక్కువ వర్షపాతం లేని ఏరియా కావాలి, వాతావరణంలో ఎక్కువ తేమ ఉండకూడదు. సో ఆ వాతావరణం అనేది కోయిన్సైడ్ అయ్యింది అనేది నేను అనుకుంటున్నాను. ట్రైల్ జస్ట్ ట్రైల్ చూసుకొని అనుకోకుండా ఎక్కువ పోవచ్చు. ఇప్పుడు మొక్కజొన్న చేసిన చాలా మంది వరి కళ్ళపట్ల కోసం మొక్కజొన్న చాలా వరకు చెడగొట్టారు మధ్యలో, పెద్ద పెద్ద బిట్లు సర్కిల్ ఆ మధ్యలో వేయమని చెప్పాను నేను. యాక్చువల్గా మీరు తీసేసిన తర్వాత ఒక మొక్కజొన్న చెడబెట్టేప్పుడు మీరు అయిపోయినా 100 ఫీట్లు అయిపోయినా చాలా మంది మొక్కజొన్న కళాల్లోనే చెడగొట్టుకొని ఒక సుమారు 3 సెంట్లు 2 సెంట్లు గ్యాప్ వచ్చింది. దాన్ని తడిపెట్టినప్పుడు ఒకసారి దాన్ని దున్నకల్లా కర్రబెట్టి మేకుట్టని చెప్పి తీసుకొని సాలంపడతారు, దాంట్లో గుసమని చెప్పారు. చిక్కుడు కానీ తెల్లదోన్న కానీ ఇంకా ఓపిక ఉండి చేయగలిగితే కొత్తిమీర కానీ ఈ 3 కూడా మంచి లాభసాయం 100 రోజుల్లో లాభం తెచ్చిపెట్టారు. అంటే జనరల్గా ఇవన్నీ ఎవరు చేస్తారు, సాధ్యపడి చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, కానీ వంగడానికి ఆ పని చేయడానికి బాగుంటుంది అంటే వేరే సంగతి. ఎందుకంటే ఆ కళ్ళ బట్టి వేస్ట్గా వదిలిపెట్టి చేసుకునే బదులు దానిలో మనం చేసింది వాళ్ళు కొత్తిమీర కష్టం మీకు 10 రూపాయలు. ఎక్కడైనా సరే మార్కెట్ రిటైల్ ప్రైస్ కానీ హోల్సేల్ కానీ 4 రూపాయలు తక్కువ లేదు, మంచి డిమాండ్. అదే గోరుచిక్కుడు కానీ తెల్లజొన్న కానీ ఆ గ్యాప్ పోగొట్టుకోకుండా కనుక మనం తీసుకోగలిగితే కొంత కవరేజ్ మనం అడిగింది. ఒక ఆయన సిద్ధపడ్డాడు పాపం చేయడానికి, 150 ఉన్నాడు జరగొచ్చాడు. ఒకదాన్ని నిలబడతారు రాదురా ఎందుకు దండగా అన్నాడు, ఆగిపోయాడు. అంటే వదిలిపెట్టాలని సిద్ధపడ్డప్పుడు ప్రయత్నంలో లోపం ఉండకూడదు. తర్వాత అట్లాగే 1140 మీకు ఇచ్చాను, 1166 అని చెప్పేసి ఇంకో రకం ఉంది. అది అక్కడ మన నందిరాజు తోటలో కిట్ను అప్పికట్లో కిట్ ఇచ్చాము. అది బీపీటీ ఇంచుమించు బీపీటీ లాగా ఉంటుంది. అది కూడా పంటకాలం 140 రోజులు అట్లా ఉంటుంది. అంటే దీనికి ఉన్న లక్షణం ఏంటంటే దోమపోటు నేను ఎండాకు దిగులు తట్టుకుంటాం. బీపీటీ కన్నా బాగా తట్టుకోగలదు అనమాట. ఇంచుమించు అట్లాగే ఉంటుంది. అది కూడా మనం ట్రయల్స్ కోసం ఇచ్చున్నాం. అది కనుక సక్సెస్ కనుక అయితే డెఫినెట్గా మన ఏరియాలో నూతన వంగడాలు అనేది సాగు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మార్కెట్ రకాలు MTU 1166, 1140 అట్లాగే 312 లాస్ట్ టైం వేశారు. మీరేమన్నా కల్టివేట్ చేశారా అంకుల్ గారు? దానికి MTU 312కి గింజ రాలుడు స్వభావం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ డ్రాబ్యాక్ లేకపోతే గింజది బాగానే ఉంటుంది, సన్న గింజలు బీపీటీ లాగానే ఉంటుంది.